కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల కాలంలోనే ఇంతకుముందు సుమన్ చెప్పినట్లు ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మా ఇందిరమ్మ పాలన ప్రజల పాలన అని ఏదైతే పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో, జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది ప్రజల పాలన కాదు, ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ పునర్నిర్మాణం జరిగితే మొత్తం దాన్ని తిరగదోడుతూ అయ్యో తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ వచ్చింది మాకు సంబంధం లేకుండా వచ్చింది, దాని మీద ప్రతీకారం తీర్చుకునే విధంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రుల యాటిట్యూడ్ ఉన్నారు తప్పించి నిజంగా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను వేలాది మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణని ఇంకా బాగు చేసుకుందామనే ధ్యాస వాళ్ళు ఎక్కడ కనిపించకపోగా మేము ఏదైతే 10 ఏళ్ళు బాగా కష్టపడి కార్యకర్తలు ఉన్నారో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్థులైనరో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చేసుకుంటూ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో చూసుకున్నా సరే టీఆర్ఎస్ కార్యకర్తల మీదే దాడులు చేస్తున్నారు, మళ్ళా కార్యకర్తల మీదనే కేసులు పెడుతున్నారు. మా దగ్గర దాదాపు ఇప్పటి వరకు 10-20 కేసులు బుక్ అయిపోయినాయి. ఒక విలేజ్లో మొన్న 3-4 వారం రోజుల కింద కల్లు కంపౌండ్ మీద అక్కడ ఉన్న జెడ్పీటీసీ కుమారుడు దాడి చేసి సీసాలన్నీ పగలగొట్టాడు. సీసాలు పగలగొడుతూ ప్రశ్నించినందుకు కళ్ళు దుకాణాల కౌంటర్ మీద కూర్చున్న ఓ వ్యక్తిని సీసాతోని తల పగలగొట్టాడు. అతను కంప్లైంట్ చేయడానికి పోతే పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లైంట్ తీసుకోపోలేరు, హాస్పిటల్ తీసుకోపోలేరు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత నేను ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసుకొని 324 కేసు పెట్టారు, అంటే మామూలు కేసు పెట్టారు. ఎవరైనా సీసాతో దాడి చేస్తే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, అట్లా కాకుండా 324 పెట్టి మళ్ళీ కౌంటర్ కేసు పెట్టారు. సో ఇట్లాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందుకే ప్రజలందరూ గమనించాలి, ఇది ప్రజల పాలన కాదు, ఇది తెలంగాణ మీద ప్రతీకారంతో జరుగుతున్న పాలన లెక్క కనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం ప్రతీకారం తీసుకునే రకంగా ఉన్న తప్పించి ఎక్కడ కూడా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ, నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, మా వాళ్ళైనా ఎవరైనా సరే మీరు కంప్లైంట్ తీసుకోండి, కానీ ఎటువంటి తప్పు లేకుండా కూడా శిక్షించడం అనేది, కేసులు పెట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారంలోకి వచ్చి కనీసం 100 రోజులు కూడా కాలే, 100 రోజుల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు, ఇన్ని అకృత్యాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం. ఇవాళ ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చిల్క ప్రవీణ్ జర్నలిస్టు, అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ, ఇట్లా బీసీ సోదరుల మీద, దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీ బీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అన్నదాతలు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి, దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎవరన్నా దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బుర్ర జల్లడం, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తుందంత ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడడం. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులంటే ఒక చిన్న చూపు, ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు, ఒక చులకన భావం. ఆనాడు విష్ణూర్ రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదేవిధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది. కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఈ పద్ధతులు మానుకోండి, ఈ రాచరికపు పద్ధతులు, ఈ అణిచివేత ధోరణులు, ఈ అప్రజాస్వామిక విధానాలు విడవండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మంచిది కాదు. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం, మేము ఎన్నడూ ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు, మేము ఎన్నడూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. ఎంతసేపటికి ప్రజలు, సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి ఈ కోవలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.